రై రై రారా ఈరోజు ఎవరినైనా కుడపాలరా. సార్ నమస్తే సార్. ఎవరు? నా పేరు రమేష్. నేను చిత్తూరు నుంచి వస్తున్నా. మీ ఇంటి పక్కన రాజేష్ అని ఉన్నాడు కదా సార్, ఆ అబ్బాయికి మా చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నాము. మంచిది బాబు. సో అబ్బాయి గురించి ఎంక్వైరీ చేద్దామని వచ్చాము. అబ్బాయి మంచోడేనా సార్? ఓ ఆ అబ్బాయికా? ఆ అబ్బాయి చాలా మంచోడు బాబు. తన పని ఏదో తను చేసుకుంటాడు, ఎవరిని పట్టించుకోడు, తన పాటికి తను ఉంటాడు బాబు. వాళ్ళ అమ్మ నాన్నలను బాగా చూసుకుంటాడా? వాళ్ళ అమ్మ నాన్నల్ని చాలా బాగా చూసుకుంటాడు బాబు. కానీ ఎప్పుడైనా కోపం వస్తే కొడతాడు అంతే. ఏంటి కొడతాడా? అది కూడా ఎప్పుడైనా తాగినప్పుడు మాత్రమే బాబు. ఏంటి తాగతాడా? రోజు తాగడు, వారానికి 7 రోజులు మాత్రమే తాగుతాడు. తాగేది కొట్టేదైనా ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా? సిగరెట్ అస్సలు అలవాట్లేదు బాబు. మొన్నే డాక్టర్ నువ్వు రోజుకి 20 సిగరెట్లు తాగుతాడావు, తగ్గించు అంటే ఇప్పుడు చాలా తగ్గించినాడంట. 5 తాగుతా ఉన్నాడేమో అనుకుంటున్నా. అంతే బాబు. సిగరెట్, మందు, అమ్మాయిలను కొట్టడము ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అమ్మాయిల పిచ్చి కూడా ఉందా సార్? అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళాడు బాబు. మొన్నే పక్క రోడ్ వచ్చి కాళ్ళు చేతులించేసి వెళ్ళినాడు అంది, వాళ్ళ కూతుర్ని ఏదో అన్నాడని. అప్పటి నుంచి ఎవ్వరి జోలికి వెళ్ళాడు. చాలా మంచోడు బాబు అబ్బాయి. ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసిన. థ్యాంక్స్ సార్, వస్తాను. మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఏంది వానికి ఇచ్చి పెళ్లి చేయాలా? వాని కాళ్ళు చేతులు ఇచ్చేస్తా ఇంకోసారి మా చెల్లి సైడ్ కానీ వచ్చాడంటే. వర్స్గాడు. మీరు నిజంగా చాలా సాయం చేశారు సార్, థ్యాంక్స్. ఓకే బాబు. రైరై రారా ఈరోజు ఒకరిని గడిపించేసాను రా. రే రారా. అవును, పక్కన ఏదో జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూద్దాం. A few moments later. బావగారు లోపలికి రండి బావగారు. చెప్పుతో కొడతా ఇంకోసారి బావగారు అంటే. ఎవర్రా నీకు బావగారు? తాగుబోతున్నాయాలా? ఇంకోసారి మా చెల్లి జోలికి వస్తే చెప్పు తీసుకుని కొడతా. బా, ఈరోజుకి కలుపు నిండిపోయింది. ఈరోజు అన్నం తినాల్సిన అవసరం ఏ లేదు.